గణేష్ నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అంటే ప్రభుత్వం వైన్ షాప్లను బంద్ నిర్వహించనుంది. అంటే ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పలు వైన్ షాప్స్ వద్ద సందడి నెలకొంది. రేపు భారీ నిమజ్జన కార్యక్రమం ఉండడంతో వైన్ షాప్లు వైన్ షాప్లు మూసివేయాలంటూ ప్రభుత్వం ఆర్డర్ రిలీజ్ చేసింది. ఈ నేపథ్యంలో రేపు ఉదయం అంటే 17వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ వైన్ షాప్ల పైన అంటే వైన్ షాప్లు మూసివేయనున్నారు, వైన్ షాప్లు బంద్ చేయనున్నారు. ఎందుకంటే ఈ నేపథ్యంలో గణేష్ నిమజ్జన నేపథ్యంలో నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి ఘటనలు జరగకుండా అంటే మద్యం సేవించి ఎలాంటి అల్లర్లు కానీ గొడవలు సృష్టించకుండా హైదరాబాద్ పోలీసులు ప్రభుత్వం 3 కమిషనరేట్ల పరిధిలో ఈ బంద్ నిర్వహించనుంది. వైన్ షాప్లు పూర్తిగా ఇక్కడ వైన్ షాప్లతో పాటుగా మనం ఒకసారి చూసుకోవచ్చు టెడ్డీ షాప్ అంటే కళ్ళు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్స్ అంటే అల్కాలు విక్రయించే బార్ అండ్ రెస్టారెంట్ల మీద కూడా ఈ బంద్ అనేది ఆంక్షలు ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు వైన్ షాప్ల వద్ద మందుబాబుల సందడి నెలకొంది. మనం చూడొచ్చు విజువల్స్ లో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కస్టమర్స్ అంటే 2 రోజులు దాదాపు రేపు ఎల్లుండి 2 రోజులు వైన్ షాప్స్ బంద్ ఉండడంతో కస్టమర్లు ముందుగానే వైన్స్ తీసుకుంటున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో నగరంలోని పలు ప్రాంతాల్లో వైన్ షాప్స్ కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. 2 రోజులు బంద్ ఉండడంతో కస్టమర్స్ ముందుగానే వైన్స్ తీసుకుంటున్నారు. దీంతో వైన్ షాప్ల సేల్ కూడా పెరిగింది ఒక్క రోజు అని చెప్పి తెలుస్తోంది. అయితే 3 కమిషనరేట్ల పరిధిలో ఇటు హైదరాబాద్ తో పాటు రాచకొండ, సైబరాబాద్ ఈ 3 కమిషనరేట్ల పరిధిలో ఈ ఆంక్షలు ఉండనున్నాయి. హైదరాబాద్ నగరంతో పాటుగా రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని వైన్ షాప్స్, బార్స్ అనేవి రేపు ఉదయం తెల్లవారుజామున 6 గంటల నుంచి అంటే ఈ రోజు రాత్రి 11 గంటల వరకు వైన్ షాప్స్ బంద్ అవుతాయి. రేపు మాత్రం వైన్స్ ఓపెన్ ఉండదు. రేపు తెల్లవారుజామున 6 గంటల నుంచి ఎల్లుండి నిమజ్జన కార్యక్రమం అనేది పూర్తయ్యేంత వరకు ఈ వైన్ షాప్లు బంద్ ఉండనున్నాయి. వైన్ షాప్ను మూసివేయనున్నారు. ఎల్లుండి సాయంత్రం 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయి. 6 గంటల అనంతరం వైన్ షాప్స్ ఓపెన్ అవుతాయి. కాబట్టి ఈ హైదరాబాద్లోని పలు వైన్స్ వద్ద మందుబాబుల సందడి కనిపిస్తుంది మనకు. వారు ముందుగానే అంటే 2 రోజులు బంద్ ఉండడంతో ముందుగానే తమకు కావాల్సినటువంటి మద్యాన్ని తీసుకుంటారు. అయితే ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు కూడా ఈ మద్యంకి సంబంధించినటువంటి అంటే మద్యం సేవించి ఈ శోభాయాత్రలో కానీ నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా ఈ వైన్ షాప్స్కి సంబంధించినటువంటి బంద్ అంటే ఈ ఆంక్షలు పెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేస్తుంది గణేష్ నిమజ్జన కార్యక్రమానికి. అందులో భాగంగానే వైన్స్ ఒకరోజు ముందుగానే అంటే రేపు ఉదయం తెల్లవారుజాము నుంచే ఈ వైన్స్ బంద్ ఉండనే నిమజ్జనం అంటే తెల్లవారి మరొక రోజు రేపు నిమజ్జన కార్యక్రమం పూర్తయినా కూడా తెల్లారి కూడా నిమజ్జనం అంటే గణనాథులు గంగమోడికి చేరుతారు. నిమజ్జన శోభయాత్ర జరుగుతుంది. దానికి సంబంధించిన టస్కర్ లారీలు అంటే నిమజ్జనం చేసే వాహనాలు కూడా తిరుగు వెళ్తుంటాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఎల్లుండి 18వ తేదీ సాయంత్రం వరకు కూడా ఈ ఆంక్షలు ఉండనున్నట్లుగా మనకు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే హైదరాబాద్ నగరంలో మద్యం షాపుల వద్ద మాత్రం కొంతమంది మద్యం కస్టమర్స్ బార్లు తీరారు. ముందస్తుగానే మద్యాన్ని తీసుకునేందుకు వైన్ షాప్లకు వచ్చాయి. దీంతో వైన్ షాప్ల వద్ద సందడి నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ గణేష్ నిమజ్జనంతో జర ఇలా 10వ రోజుకి వచ్చింది కాబట్టి జర సెల్ బాగానే ఉంది, అట్లేం లేదు. రేపు 17 పొద్దున 6 గంటల నుంచి బంద్, 18వ తారీఖు రోజు సాయంత్రం కుల్లా ఓపెన్. అందుకని కొద్దిగా సెల్స్ ఎక్కువ ఉంది మాకు. ఈరోజు ఎక్కువ ఉంది కొద్దిగా జనరల్ ఉన్నంత. 2 రోజులు బంద్ వస్తుంది కాబట్టి కోటర్ తీసుకుపోయేటోళ్ళు హాఫ్ తీసుకుపోయేటోళ్ళు ఫుల్ తీసుకోవచ్చురు. మాకు గిరాకీ బాగుంది. ఈరోజు రేపు బంద్ ఉంటుంది కాబట్టి అట్లా అని ఎక్కువ ఉంది గిరాకీ. జనరల్గా ఏముండదు. ఇయాటి కలెక్షన్ రేపటి డౌన్ ఉంటుంది కదా, ఇవాళ కలిసి వస్తుంది, మాకు కలిసి వస్తుంది. అలా ఇక కొద్దిగా ఒక ఆటన మందం ఎక్కువనే ఉంటుంది. ఇలా కొద్దిగా పండుగ సీజన్లో రేపు బంద్ కాబట్టి కోటర్ తీసుకునేటోళ్ళు హాఫ్ తీసుకునేటోళ్ళు ఫుల్ అట్లా అనేది పికప్ అవుతుంది. బంద్ ఉంటుంది కాబట్టి మేము అందరం సహకరిస్తాం. ఫస్ట్ లే బ్లాక్ మేము అమ్మం గొడవలు గిడవలు ఏం లేవు సార్. బ్లాక్ అనేది మొత్తం 6 గంటలకు ఇలా 11 గంటలకు లాక్ వేస్తాం మేము. మళ్ళీ ఎల్లుండి పొద్దుగాల సాయంత్రం 6 గంటలకు తీస్తాం.
అంటే ఎల్లుండి సాయంత్రం ఓపెన్ చేయడానికి పర్మిషన్ వచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.